ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నాకు ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చింది కూడా విక్రమార్కటే. అంటే మనం చాలా సినిమాలు చేస్తాం, మనం బేసికల్గా రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటాం. కానీ మనకి ఇష్టమైన ప్లేస్లు, మనకి ఇష్టమైన క్యారెక్టర్లు వచ్చినప్పుడు మన మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ అది. మంచి ఎండ అస్సలు వెనక కొడుతుంటే ఈ చెరుకు కర్రలు అనేది తల కొట్టాలి కదా. ఇప్పుడు ఇదేంటంటే నిజంగా చెరుకుతో కొట్టిన దెబ్బ తగలదు. ఇవి ఆర్ట్ డైరెక్టర్ చేసినవి. చెరుకు తాలూకు అన్నీ పైన వేసేసుకుని లోపల థర్మాకోల్ స్టిక్ పెడతారు. అంటే 2 జాయింట్స్ ఉన్న దగ్గర కొడితే ఇక్కడ చీరిగిపోద్ది. ఇక రవితేజ గారు మ్యాక్సిమం ప్యాడ్ పెట్టి మెయింటైన్ చేశారు. ఇక్కడ కెమెరా పెడితే ఏం చేస్తారు? సీను ఇంకా తప్పదు, ఈ 2 షాట్లు నువ్వు భరించాల్సిందే అని పేల్ కొడితే. కన్నన్ ఒక ఆర్టిస్ట్ ఉంటాడు చూసారు మీరు, చుత్తులు వేసుకుని. ఈజ్ అ డైరెక్టర్. సారాయ్ వీరాజ్ డైరెక్టరే, తమిళ్ పెద్ద రైటరే, ఆయన డైరెక్టర్. అలాంటి ఆయన వేషం చేశాడు అక్కడ. ఆ వేడికి ఈ దెబ్బలకి జ్వరం వచ్చింది ఆయనకి. జ్వరం వచ్చి కింద పడి ఆ బ్లడ్ వచ్చి బాధపడుతుంటే ఇక్కడ రాజమౌళి గారు మానిటర్ దగ్గర ఆయన తెలుగు సమంగా రాదు. నాకు దా దెబ్బ తగులుతుంటే నువ్వు దా నవ్వుతున్నావా అని అంటుంటాడు. అలాగే మరి హీరోయిన్స్ తోటి ఎవరెవరితో చేశారో మీ మొన్న ఇంటర్వ్యూ చూస్తాను. అది స్వీటీ అంటే స్వీటీ అనండి, అసలు చాలా స్వీటీ అంటే స్వీటీ నిజంగా. నేను ఎంత నవ్వుకున్నాను, స్వీటీ అంటే స్వీటీ అంటే ఈయన అడగాలి అసలు ఏమిటో విషయం ఏంటో నిజంగా. అంటే తను ఎట్లాంటిదంటే షార్ట్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ వేరేగా బిహేవ్ చేస్తాడు, షార్ట్ లేనప్పుడు క్యారవాన్ అసిస్టెంట్ అది హెయిర్ డ్రెస్సర్ అందరు కలిసి క్యారవాన్, వాళ్ళు కాఫీలు, వాళ్ళు ఫోన్లు అవి ఉంటాయి. దాని అక్కడ లొకేషన్లోనే ఉంటుంది. ఎవరికి ఏంటి ఏ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంది. చిన్న వాళ్ళతో ఎక్కువ ఉంటుంది. ఒక పెద్ద ఆర్టిస్టు మన తెలుగు మాట్లాడలేరా అనుకునే వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది వాళ్ళకి? బౌన్స్ అవుతారు. అది స్వీటీ. అందుకే నేను గొప్పతనం చెప్తున్నాను. తనేదో చాలామంది హీరోయిన్తో పనిచేసాం. తను ఎందుకు గ్రేట్ అంటే షీఈ్ లైక్ యూ, షీఈ్ లైక్ మీ, షీఈ్ లైక్ షీ. తనగా ఉంటుంది, మీతో ఉన్నప్పుడు మీలా ఉంటుంది, నాతో ఉన్నప్పుడు నాలా ఉంటుంది. మన ముగ్గురు ఉన్నప్పుడు మా ముగ్గురిని సాటిస్ఫైడ్ అని ట్రై చేస్తూ ఉంటాం విత్ హెర్, ఆవిడకున్న పరిధిలో ఆవిడ. అలాగా సరూర్ నగర్ మీకు తెలుసు ఆర్ఫన్ స్కూల్ ఉంది, తెలుసుకు నగర్ దాటినాక సరూర్ నగర్ ఆర్ఫన్ స్కూల్ ఉంది. నైట్ షూటింగ్ జరుగుతుంది. ఈవిడ ఏసీపీ డ్రెస్ అంటే జైల్ డ్రెస్ ఉంటుంది. జైల్లో ఏ డ్రెస్ యూనిఫామ్ ఇస్తారు కదా, ఆ యూనిఫామ్ డ్రెస్లో తను ఉంటే మురళీ శర్మ గారు ఈజ్ మా ఏసీపీ, మేము కానిస్టేబుల్. ఆ రోజు నైట్ ఆవిడని అరెస్ట్ చేసే సీను. ఆ సీను ఎక్కడుందని చూస్తే ఆ రోజు దసరా సెలవులు. నెక్స్ట్ డే పిల్లలందరూ దసరాకి మార్నింగ్ ఎవరి బస్సుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. నైట్ షూటింగ్, నైట్ 10:30. స్వీటీ ఎక్కడ ఉంది చూస్తే సబ్బులు, వాళ్ళకి కావాల్సిన బకెట్లు, హాస్టల్లో సబ్బులు, బకెట్లు అండ్ బ్రష్లు, టూత్పేస్ట్లు అండ్ చాక్లెట్స్, ఇంకా వాళ్ళకి సరిపోయిన వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఇంత బాస్కెట్లో తీసి వాళ్ళకి పంచి, మురళీ శర్మ గారు వస్తే మీరు కొన్ని ఇవ్వండి అని చెప్పి, సీనిపాప నువ్వు కొన్ని ఇవ్వండి నాతో పంచి, అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ ముగ్గురం కలిసి వాళ్ళందరితో అంత్యాక్షరి, హిందీ పాటలు, తెలుగు పాటలు. వాట్ షీఈ్ ఆఫ్టర్ బాహుబలి. ఎవరైనా అలా బిహేవ్ చేస్తారు. ఇక నాకే ఆశ్చర్యం వేసింది. మేము కానిస్టేబుల్ డ్రెస్లో, ఆవిడేమో డ్రెస్సులు కూర్చొని అందరం ఫోటోలు ఇలాగా. అంటే మనం నటించాలని అవ్వదండి, అది పాయింట్ టు బి నోటెడ్. మీరు ఇలాగా చేస్తే 10 మందిలో మనకు పబ్లిసిటీ వస్తుంది, మనకి ఇది వస్తుంది అది వస్తుంది అని నటించినా రాదు. దట్స్ వాట్ స్వీటీ స్వీటీ. ముందే ప్లాన్ చేసి ఆడు పొరపాటున పలానా వెంకట్రావుకి జయ అని బదులు రాజారావుకి జయ, అరే వెంకట్రావు సారీ అనండి. ఇది ఉండదుగా, ఓపెన్గా ఏది ఉందో అది బయటకు వస్తుంది. అది తనకేంటంటే బై నేచర్ ముందు నుంచి కష్టపడి పైకి వచ్చింది ఆవిడ. చాలా కష్టపడి పైకి మాకు తెలుసు.
స్టార్ అయిపోయినాక అన్నీ మర్చిపోతారేమో కానీ స్టార్ అయిపోయినాక తను అన్నీ గుర్తుంచుకోండి. నిజం. రియల్లీ షీఈస్ గ్రేట్. అండ్ ఆర్తి అగర్వాల్ గారు ఇంకందరూ చాలా సరదాగా. త్రిష అయితే వెరీ ప్రాక్టికల్. అసలు తనకు దేవుడిచ్చిన వరం ఏంటంటే ఆ బాడీకి ఎంత తిన్నా ఒళ్ళు రాదు. అదృష్టం. అస్సలు హీరోయిన్స్ ఎవరు అలా తినలేరు. దోశల మీద దోశలు దడా 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 మనం తిన్నా అసలు అబ్బో ఎమ్మి అని తింటుంటుంది. అమ్మో నేను ఇది స్ప్రౌట్స్, ఇది మొక్కజొన్న పొత్తలు, ఇవి మొలకేసినవి అవి తినాలి ఏమీ లేదు. దోశలు చట్నీ శుభ్రంగా తింటారు తనతో. ఇంకేంటంటే ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్, సరదాగా. వర్షం అప్పటి నుంచి బాగా సరదాగా. ఇంకా వాళ్ళు సమంత గారితో నేను ఏగ చేశాను కదా. తను అసలు అంటే వాళ్ళు సెట్లో ఉన్నప్పుడు ఏంటి ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నారని అంత డౌట్గా ఉంటారు. తెలిసిపోతే ఏముంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఆ తెలియనితనంలోనే మనం ఏం తప్పులు చేస్తాం. కొంతమందికి ఏంటంటే ఆ హైపు, ఆ స్టేజు అది తెలియక అనుకుంటారు, కానీ పూర్తిగా తెలిసిపోయిన వాళ్ళు కింద నుంచి పైకి వచ్చారు. వాళ్ళకి అన్ని డెప్త్ తెలుసు. వాళ్ళకి అనుష్క గారికి ఇప్పటికీ తెలుసు. అస్సలు నేను అప్పుడు అనేవాడిని, అసలు స్వీటీ జుంజుమ్మాయా అని ఇలా అన్నామంతే, అటు సైడ్ ఆంధ్ర ఇటు సైడ్ సీడెడ్ మొత్తం అవుట్ అన్నాను. నిజంగా అస్సలు ఆ పర్సనాలిటీ కానీ ఆ ఇది కానీ అంటే వాళ్ళు సరదాగా ఏదో లొకేషన్లో వచ్చినప్పుడు హాయ్ హాయ్ ఐ థింక్ యువర్ ప్రవీణ్, నో ఐఎమ్ ప్రభాసిన్, ఓ యువర్ ప్రభాసిన్, ప్రవీణ్ తెలీదు ప్రభాసిన్ తెలీదు ఆవిడకి. లక్ ఏంటంటే స్వీటీ అలా కాదు. వచ్చి షూటింగ్ వచ్చారంటే ఇంకా అందరితో భోజనం చేయడం, సరదాగా ఉండడం, సరదాగా తినడం, సరదాగా ఎక్కువ మాకు ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ స్వీటీతోనే. ఓకే. నేను ఒకసారి బిల్లాలో ఉన్నప్పుడు మా వైఫ్కి షాపింగ్ చేయాలి, ఓ బ్యాగ్ తీసుకో 35,000 వర్త్ ఆఫ్ బ్యాగ్ ఇచ్చింది ఆవిడ. నువ్వు ఇవ్వడం కాదు, వాళ్ళకి డౌట్ వస్తుంది నేను కొన్నానా లేదు. ఎప్పుడు మా ఆవిడ వాడలేదు అది, మ్యాక్సిమం ఒక 5-10 వేలు కన్నా ఎక్కువ వాడలేదు అది. దానికి భవల్గిరి ఏదో ఒకటి బ్రాండెడ్ కొనేసి ఇచ్చేసింది తను. ఇంకా అందరినీ, తన కాస్ట్యూమర్ని కానీ, తన మేకప్ మ్యాన్ కానీ, తన నిక్కీ అనే హెయిర్ డ్రెస్సర్ ఉండేది. అసలు ఎలాగంటే కన్న బిడ్డలా చూసుకునేది ఆవిడ. నిక్కీ అంటే ఈజ్ లైక్ పెట్. ఇంకా అసలు ఎలా అంటే అలా చూసుకునేది. అలాగే ఎవరు చూసుకోలేరు. ఆ మెంటాలిటీ ఉండాలి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే షీఈస్ స్వీటీ. అలాగే త్రివిక్రమ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన పండితుడండి. త్రివిక్రమ్ గారి గురించి చెప్పే అంత అది మనకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే త్రివిక్రమ్ గారు ఇంకేదన్నా ఓపెన్, ఆయనకి మనం చూడంగానే తెలిసిపోద్ది. మనం ఏదనుకుంటాం అదే తిరిగి జోకేసేస్తారు. ఓకే. సో మనకు మాట్లాడే ఛాన్స్ ఉండదు. ఇంకా ఈ నోస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనం సన్ ఆఫ్ సత్యమూర్తి నేను చేశాను, అండ్ అత్తారింటికి దారేదో లాస్ట్లో చేశాను. అప్పటికప్పుడు రాసిచ్చిన డైలాగ్ అది. ఒక చెన్నైకి టికెట్ ఉంటే ఇవ్వయ్యా బాబు అంటారు, ఇది కలకత్తా వెళ్తుందండి ఈ ట్రైన్, సీన్ నాకు గుర్తుంది. ఏదో ఒకటి రా బాబు ఇక్కడ నుండి చచ్చిపోయేటట్టున్నాను, ఏదో ఒకటి ఇచ్చే అంటారు. అది అప్పటికప్పుడు ఆయన ఇంప్రొవైజేషన్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే నువ్వు ఎక్స్ప్రెషన్ ఎలాగివ్వాలి, ఈ కెమెరా ఉంటే ఆయన వెనక నుంచి వెళ్ళిపోతాడు అంటే అంత ఫోర్స్ వెళ్ళిపోయింది, నువ్వు బతికిపోయావు లేదా చచ్చేవాడు నువ్వు ఇక్కడ అనేది ఒక ఎక్స్ప్రెషన్లో ఇలా అది ఆయన ఇచ్చింది. అంటే అసలు ఆయన దగ్గర నిజంగా సునీల్ అన్న అదృష్టం, ఆయనతో పాటు అంత పాటు అసలు రైటింగ్ కానీ ఆయన అసలు తెలియంది లేదు, అన్నీ తెలుసు. అంటే మాకు బ్రహ్మానందం గారికి అవకాశం దొరికింది, మాకు త్రివిక్రమ్ సింగ్ గారితో అంత పెద్ద అవకాశం దొరకల, అంత స్పాన్. అంటే అట్ ప్రెసెంట్ చేసే మూవీస్ డైరెక్టర్స్ వాళ్ళు అనిపించారండి మీకు? కొత్త డైరెక్టర్స్ వాళ్ళు లేకపోతే పాత వాటినా?
ఇప్పుడు కొత్త వే వచ్చేసి కళ్యాణ్ కృష్ణ గారు రారండి వేడుక చూద్దాం ఆ డైరెక్టర్ గారు అండి. ఇప్పుడు చక్రి అని ఈజ్ రైటర్, నౌ ఈజ్ బికమ్ డైరెక్టర్. ఓకే. ఇప్పుడు రిలీజ్కి బాగుమతి అండ్ చారి అమెరికా ప్రయాణం. నాగేష్ రెడ్డి గారు అంటే నథింగ్ బట్ ఫన్. ఆయన అంటే ఫన్, సినిమాలో ఏమున్నా లేకపోయినా ఫన్ అనేది ఆయన పర్టికులర్గా ఏదో ఒకటి చేసేసి ఆయన ఫన్ చేసేస్తాడు. బ్రహ్మానందం గారు కూడా అదే అన్నారు, ఈ డైరెక్టర్ ఫస్ట్ షెడ్యూల్ కన్నా రెండో షెడ్యూల్కి సినిమా హిట్ అని తెలిసిపోయిందిగా, మొత్తం యాటిట్యూడ్ మారిపోయింది మనోడు. ఈజ్ లైక్ దాట్. సరదాగా ఆయన సినిమాలు మ్యూజికల్గా మంచి టేస్ట్ ఉంది ఆయనకి, మ్యూజికల్గా మంచి టేస్ట్, సినిమాని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు. ఆఫ్టర్ జంజాల గారు ఈ సోకాల్డ్ కామెడీ సినిమాస్ తీసిన దర్శకుల్లో ఇప్పుడున్న ప్రజెంట్లో ఉన్నది నాగేష్ రెడ్డి గారు. ఈజ్ ఒక కామెడీ సినిమాని అవలేలుగా తీసేస్తారు, దానికోసం నేను టెన్షన్ పెట్టుకోరక్కర్లా. ఏదో ఆర్టిస్టులు ఇది వేసుకుని కథ వేసుకుని టక షూటింగ్ చేసేసి ఫాస్టెస్ట్, అంత ఫాస్ట్ అండ్ క్లారిటీ. ఆయనతో నేను చాలా సినిమాలు చేశాను. ఈడో రకం ఆడో రకం, ఇంట్లో దేవు నాకేంటి భయం, నెక్స్ట్ ఈ సినిమా. ఆయన మంచి కామెడీ యాక్టర్, నాకు బాగా క్లోజ్. ఆయనతో కూడా ఓపెన్గా ఏదైనా మాట్లాడుకోవచ్చు సరదాగా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.